ఏదన్నా కాంగ్రెస్ పార్టీ లాంఛనంగా 4 పథకాలనైతే ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఎప్పటికీ వెనక్కి తగ్గదు. అట్టహాసంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 పథకాలు ప్రారంభం. కోస్గిలో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డుల పంపిణీ. వారి వారి నియోజకవర్గాల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 734 మందికి రైతు భరోసా, 11.80 కోట్ల ఇందిరమ్మ ఇళ్ల చెక్కుల పంపిణీ. నాడు దేశంలో రైతు రుణమాఫీ చేసింది దివంగత నేత మన్మోహన్ సింగ్. గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు రాలేదు. తన సర్కారులో ఇంటింటికి వెళ్ళి దరఖాస్తులు తీసుకుంటున్నాం. వర్సిటీల స్వయం ప్రతిపత్తి హరించాలని కేంద్రం చూస్తుంది. ఎలాగైనా కేంద్రం కుట్రలను తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపిచ్చారు. మా ప్రభుత్వంలో ప్రజలే రాజులు, వారికి మేము జవాబుదారీగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత పాలకుల్లా పాలన చేద్దామంటే కుదరదని, ప్రజల వద్దకే వెళ్లాలని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచించేలా మార్పు తీసుకొచ్చామన్నారు. అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి కూడా ప్రజల వద్దకే వస్తున్నారని చెప్పారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ఆదివారం ఆయన కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. ఒక్కో పథకానికి 5 చొప్పున ఎంపిక చేయగా వారికి సీఎం మంజూరు ఉత్పత్తి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రైతులతో పాటు కూలీలకు కూడా అండగా ఉంటామని చెప్తున్నారు. మొదటి విడత రైతు భరోసా కింద 7,000 కోట్ల పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో జమ చేస్తాం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వృధాగా మారినా 1.56 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన సన్నధాన్యానికి క్వింటాకు 500 చొప్పున బోనస్ ఇచ్చాం. ఎన్నికల ముందు ములుగు, వరంగల్, నిజామాబాద్ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు భూములున్న వారికి రైతు బంధు ఇస్తున్నారని, పేద కూలీలకు చేయూత అందించాలని భావించాం. అధికారంలోకి వచ్చాక మంత్రులతో చర్చించి భూమి లేని వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి 12,000 ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయించాం. దీని ద్వారా భూమి లేని 10 లక్షల మంది నిరుపేద రైతులకు లబ్ధి చేకూరుతుంది. రైతు భరోసా సాయాన్ని 10,000 నుంచి 12,000కు పెంచాం. సోమవారం నుంచి రైతు ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా 2 రాష్ట్రాల్లో కూడా జరుగుతున్న చర్చ ఒకటే. ప్రధానంగా తెలంగాణలో ఈ రైతు భరోసా గురించి ప్రధానంగా డిస్కషన్ నడుస్తుంది. మీరు ఫస్ట్లో 15,000 ఇస్తా అని చెప్పారు, ఇప్పుడు దాన్ని 12,000 చేశారు. కానీ జనం ఊరన్ని చోట్ల గ్రామాల్లో దీని గురించి డిస్కషన్ జరుగుతూనే ఉంది. 15,000 ఇస్తా అని చెప్పారు కదా, 12,000 ఇచ్చారేంటి, 12,000 ఇచ్చారంటే చర్చ నడుస్తుంది. మరి దీనిపైన ప్రభుత్వం నుంచి ఒక స్టేట్మెంట్ రావాలి, ప్రభుత్వ అధికారుల నుంచి ఒక స్టేట్మెంట్ రావాలి. కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఈ సంవత్సరానికి 12,000 ఇవ్వబోతున్నాం, నెక్స్ట్ ఇయర్ నుంచి విడతల వారీగా పెంచుతామని మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోతే మాత్రం ప్రజల్లో ఇప్పటికీ అదే గందరగోళం నెలకొని ఉంది. వాళ్ళు ఇప్పటికీ అదే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇక కేసీఆర్, కేటీఆర్లకు పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలన్న జ్ఞానం లేకపోయింది. ఇది మాత్రం నిజంగా అత్యంత దారుణమైన విషయం. గత 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేకపోయారు వీళ్ళు. మరి అది ఏం ప్రభుత్వమో, ఎందుకు పనిచేశారో వాళ్ళు వాళ్ళకన్నా తెలుసో లేదో కానీ 10 ఏళ్లలో పేదవాళ్ళకి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేపారు. పైపెచ్చి దాని గురించి ఇంకా వీళ్ళు సమర్థించుకుంటున్నారు కేసీఆర్, కేటీఆర్ సిగ్గు లేకుండా. అరే మీ హయాంలో ఒక్క రేషన్ కార్డు అని వచ్చిందా అండి? ఒక్కటి. రేషన్ కార్డు పేదవారికి ఎంతో కీలకం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. 80,000 పుస్తకాలు చదివిన మేధావి కేసీఆర్కు, అమెరికాలో చదివిన కేటీఆర్కు పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలని తెలియదా? రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డు ఇవ్వాలని నిర్ణయించాం. వారికి సన్నబియ్యం కూడా పంపిణీ చేస్తాం. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా మొదటి ఏడాదిలో 55,145 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తో పాటు 50 లక్షల పేద ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 50 లక్షల కుటుంబాలకు 500కే గ్యాస్ సిలిండర్. 13 నెలల్లో 120 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేశారు. ఆర్టీసీకి 4,000 కోట్లు చెల్లించామని చెప్తున్నారు. ఇక కేటీఆర్ నిప్పులు పోసుకుంటున్నారంట. కొడంగల్ అభివృద్ధిని మాజీ సీఎం కేసీఆర్, ఆయన మనుషులు అడ్డుకుంటున్నారు. 10 ఏళ్లలో పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి కాలేదు. కొడంగల్, నారాయణపేట్ ఎత్తిపోతల పథకం పనులు మొదలే పెట్టలేదు.
కృష్ణా జలాలను కొడంగల్ ప్రాంతానికి తీసుకుని ప్రయత్నిస్తుంటే కాలంలో కట్టబెడుతున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు భూసేకరణ చేపడితే అధికారులపై దాడి చేయించారు. ఈ ప్రాంతం ఎప్పటికీ వెనుకబడే ఉండాలా? యువత ఉపాధి లేకుండా తిరగాల? 13 నెలల్లో ఒక్కరోజు కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. బాధ్యత లేదా? బీఆర్ఎస్ పాలనలో మీ కుమారుడు అల్లుడికి మంత్రి పదవి, ఓడిపోయిన బిడ్డకు ఎమ్మెల్సీ పదవి, తోడల్లుడి కుమారుడికి ఎంపీ పదవి ఇచ్చారు. నేను మా కుటుంబంలో ఎవ్వరికీ పదవి ఇవ్వలేదు. అయినా మా కుటుంబ సభ్యులు ప్రజలకు సేవ చేస్తుంటే కేటీఆర్ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇక కొత్తగా ప్రారంభించిన పథకాలన్నీ లబ్ధిదారులకు మార్చి 31 వరకు అందుతాయి. 22,500 కోట్లతో 4 లక్షల ఇల్లు కట్టిస్తాం. కొడంగల్ నియోజకవర్గం నుంచి 4 పథకాలను ప్రజలకు అంకితం చేస్తున్నా. రాష్ట్ర అభివృద్ధి పదం నడిపించేందుకు దావోస్ నుంచి 1,78,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. ఇక బడుగు బలహీన వర్గాల కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని 4 గొప్ప పథకాలను ప్రారంభించామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి 24 వరకు 12,800 గ్రామ సభలు, 3,485 వార్డు సభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వీళ్ళంతా పాల్గొన్నారు. అయితే ఇక్కడ మేము చెప్పొచ్చేది ఏంటంటే ప్రధానంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము మాట్లాడదలుచుకుంది ఏంటంటే, గత 10 ఏళ్లలో వాళ్ళు ఒక విధ్వంసమే చేశారు. మీరు వచ్చి 13 నెలలు అయింది. ఈ 13 నెలల్లో మీరేం చేశారు? ఒకటైనా పూర్తయిందా? కేటీఆర్ ఇప్పటికీ సవాల్ చేస్తున్నాడు, ఒక్కచోటైనా 100% రుణమాఫీ పూర్తయింది అని చెప్పి. పూర్తయితే ఆయన రిజైన్ చేస్తానికి కూడా సిద్ధమని చెప్తున్నాడు కేటీఆర్. మరి మీ మంత్రులు కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ, మీ నాయకులు కానీ ఒక్కళ్ళైనా ఈ సవాల్ స్వీకరిస్తున్నారా? ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో 100% రుణమాఫీ పూర్తి అయిపోయింది అని మీరు సవాల్ చేయగలుగుతున్నారా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయలేకపోతున్నారు. 1, 2 కాదు, ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో మీరు గట్టిగా దేంట్లో ఒక్క దాంట్లో ఉన్నారా? ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే కేసీఆర్ కాళ్ళలో కట్టబెడుతున్నా అంటున్నాడు. కేసీఆర్ని వదిలేసేయండి, ఇంకా ప్రజలు తరివేశారు వాళ్ళని. మీరేం చేస్తారు? మార్పు తీసుకొస్తాం అన్నారు. మార్పు అంటే ఏదో మేము కూడా మన అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా జినీ తీసినట్టు ఒక్కసారిగా మారిపోవాలని మేము కోరుకోవట్లేదు. వాళ్ళకన్నా మీ నుంచి కొంత శాతం మేము మార్పు కోరుకున్నాం, మార్పు ఎక్స్పెక్ట్ చేసాం. జనాలందరూ కూడా మీకు ఓట్లు వేశారు, మార్పు కోసం మిమ్మల్ని గెలిపించారు. కానీ మీరు వచ్చిన తర్వాత ఇంతవరకు ఏ విషయంలో మార్పు వచ్చింది? ఎందులో మార్పు వచ్చింది? ఏ అంశాల్లో మార్పు వచ్చింది? ఇంతవరకు అదే రుణమాఫీ ఎవరికి పూర్తి అవ్వలేదు, ఇంకా రైతు భరోసా రాలేదు, పథకాలు ఏవి అందట్లేదు. మన వాళ్ళు అప్లికేషన్లు మాత్రం పెడతానే ఉన్నారు గ్రామస్తులు. ప్రతి దానికి అప్లికేషన్. మీరు రాగానే 6 పథకాలకి అప్లికేషన్ పెట్టమన్నారు, పెట్టాము. ఇంకో 2 నెలలు పోయిన తర్వాత రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టమన్నారు, దానికి కూడా అప్లికేషన్ పెట్టాము. ఇంకో నెల పోయిన తర్వాత ఈ ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లికేషన్ పెట్టమన్నారు, దానికి పెట్టాము. అది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఈ దాని పేరేంటి, మన ఒక సర్వే చేపట్టారు, కులగణన ఒక సర్వే చేపట్టారు, దానికి అప్లికేషన్లు రాసాం మేము. రుణమాఫీకి అప్లికేషన్లు రాసాం, రైతు భరోసాకి అప్లికేషన్లు రాసాం. ఇక అప్లికేషన్లు రాష్ట్రమే పనే? ఒక దాంట్లో అన్నీ వచ్చేవా? ఒకే దాంట్లో మీరు అన్నీ కవర్ చేయలేరా? ప్రతిదానికి మేము అప్లికేషన్ పెట్టుకుంటానే ఉండాలా మేము? అంటే ప్రజలంతా ఖాళీగా ఉన్నారా, లేకపోతే ప్రజలంత చేత కాకుండా ఉన్నారా? మేమేదో అద్భుతమైన పరిపాలన తీసుకొస్తాం, సుపరిపాలన తీసుకొస్తాం అని నమ్మి మీకు ఓట్లు వేసాం. మీరు గత ప్రభుత్వ దారిలోనే నడిస్తే మాత్రం ఖచ్చితంగా కథమైపోతారు, ఎక్కువ కాలం నడవదు. ఈ 5 ఏళ్ళు నడవచ్చేమో కానీ ప్రజలన్నీ చూస్తూనే ఉంటారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మీరు గుర్తించాలి. ఆ తప్పులు మీరు చేయకుండా ఏ మార్గంలో వెళ్ళాలో ఆలోచించాలి. అదే మార్గంలో నడుస్తున్నారు మీరు ప్రతి విషయంలో కూడా. దేంట్లో కొద్దనం లేదు.